తెలంగాణలోని సూర్యాపేట జిల్లా యర్కారంలో రాజకీయ కక్షలతో బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధును కొందరు దారుణంగా హత్య చేసి కాలువలో పడేశారు. గతంలో మాజీ సర్పంచ్ మిద్దె రవీందర్ హత్య కేసులో మధు నిందితుడిగా ఉన్నారు. ఆయన వర్గీయులే ఈ హత్య చేసి ఉండొచ్చని కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాళ్లగడ్డలో తాటిపాముల జానయ్య ఇంట్లో మద్యం సిట్టింగ్ ఏర్పాటు చేసినట్లు పోలీసులకు ఆనవాళ్లు లభించాయి. ఆ ఇంట్లోనే మధును హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. మేము సర్పంచ్ అయిన తర్వాతనే ఒంటెద్దెంకన్నా మర్డర్ అయ్యిండు. మర్డర్ అయిన తర్వాత ఇంకా కొద్దిగా పగలు ఎక్కువైనాయి. ఇక్కడ మనం ఉండొద్దయ్యా, మనం సూర్యాపేటలో పోయి బతుకుదామా అని ఆయన చచ్చిపోయిన తర్వాత మేము వచ్చి సూర్యాపేటలో 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మేము సూర్యాపేటలో ఉండబట్టి ఇక ఊర్లో మా సర్పంచ్ పదవిగానే అయిపోయింది. మేము ఊర్లో ఉండట్లేము, ఇక్కడే ఉంటున్నాం సూర్యాపేటలో చిన్న చిన్న పంచాయతీలు ఉంటే పంచాయతీలో పోయేటోడు. నాకు ఆ కాంగ్రెస్ వాళ్ళ మీదనే అనుమానం ఉంది. మిద్దె జీవన్ గాడు, మారిపల్లి సతీష్ గాడు, కుంటిగొర్ల సీను, కట్టెబోయిన మల్లిగాడు, కట్టెబోయిన సీన్ గాడు, మిద్దె కీరను, బొర్రారును ఆయన గన పోకపోయేది. ఇక్కడ చిన్న చిన్న పంచాయతీలు ఉంటే పంచాయతీలు చేసుకుంటూ ఉండేది. ఊళ్ళకేం పోకపోయేది, ఊళ్ళకి పోయినా ఎమ్మటే వచ్చేది. అది చిన్న చిన్న పిల్లలు గత 6 ఏళ్ల క్రితం నా భర్తను చంపిర్రు, అన్ని ఇబ్బందుల పాలు చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు మధు అనే వ్యక్తిని కూడా అతి కిరాతకంగా తీసుకుపోయి చంపి ఇలా ఏం తెలియనట్టుగా పోయి వాళ్ళు దాచుకున్నారు. ఇంకా ఎన్నేళ్ళు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతారు. మేము ఎవరి జోలికి ఏం పోవట్లేము కదా. మా జాగాలో మేము వచ్చి సూర్యాపేటలో బతుకుతున్నాం, మా కూలో నాలో చేసుకుని ఇక్కడ ఉంటున్నాం. ఎవరి జోలికి కూడా పోలేదు. ఒక్క మార్కు కూడా మేము ఇంతవరకు ఒకరిని చంపినామన్న పేరు మాకు లేదు. అట్లా ఎంతమంది అమాయకులను బలి చేసుకుంటారు, ఇంకెంత మందిని ఇట్లా ఏడిపిస్తారు. గవర్నమెంట్ కి అయితే నేను రిక్వెస్ట్ చేసేది అదే, మా ఊరి మీద ఒక నిఘా పెట్టండి. మా లెక్క ఇంకే ఆడపిల్లలు అన్యాయం కావద్దు. ఇక మేము ఏడ్చినట్టు ఏ ఆడపిల్ల ఏడవద్దు. నేను కోరుకునేది అదొకటే.